సామి, పితామగన్, అపరిచితుడు చిత్రాలతో ఒకప్పుడు మామూలు హిట్లు కొట్టలేదు విక్రమ్. కానీ ఆ తర్వాత 2 దశాబ్దాల్లో ఆ స్థాయి విజయం ఒక్కటే అందుకోలేకపోయాడు. గతేడాది వచ్చిన తంగలాన్ సైతం అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పుడు తన నుంచి వచ్చిన కొత్త చిత్రం వీరా ధీరా శూర ప్రామిసింగ్ ప్రోమోలతో ఆకట్టుకుంటున్న ఈ సినిమా విక్రమ్ నిరీక్షణకు తెరదించేలా ఉందా? తెలుసుకుందాం రండి. కాళీ ఒక మామూలు మధ్యతరగతి మనిషి. అతను కిరాణా కొట్టు నడుపుతుంటాడు. తనకు భార్య, 2 పిల్లలు ఉంటారు. ఇంటి అవసరాల రీత్యా ఆమె కూడా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు రాత్రి కాళీ మాజీ యజమాని అయిన రవి ఓ అవసరం మీద కాళీని కలుస్తాడు. ఎస్పీ నుంచి కాపాడి తన కొడుకు కన్నాను తీసుకురావాలని కోరతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కాళీ ఆ పనికి ఒప్పుకుంటాడు. అయితే ఆ పనికి కాళీనే అడగటానికి కారణం ఉంటుంది. 10 ఏళ్ల ముందు కాళీకి ఒక భయానక గతం ఉంటుంది. అప్పుడు అతనేం చేశాడు? తర్వాత వీరా ధీరా శూరాలో దర్శకుడు ఎగ్జిక్యూట్ చేసిన కొన్ని సీన్లు చూసి వావ్ అనుకుంటాం. పాని సీన్లు విడివిడిగా చూస్తే భలేగా అనిపిస్తాయి. కానీ ఒక సినిమాగా చూస్తే మాత్రం వీరా ధీరా శూర మిశ్రమ అనుభూతిని కలిగిస్తుంది. అసలు విషయం ఏంటంటే క్లారిటీగా చెప్పకుండా హీరో నేపథ్యం సహా సినిమాలో కాన్ఫ్లిక్ట్ కు దారి తీసే విషయాలను విడిపించినట్లుగా చూపించిన దర్శకుడు ప్రేక్షకులను ఆరంభం నుంచి చివరి దాకా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు. ఈ గందరగోళం వల్ల సినిమాను సరిగా ఆస్వాదించలేం. సినిమా అయ్యాక కొన్ని సీన్లు గుర్తుండిపోతాయి, కానీ ఓ అసంతృప్తికర సినిమాను చూసామనే ఫీలింగ్ మాత్రం కలగదు. ఇప్పుడొచ్చిన వీరా ధీరా శూరాను పార్ట్ 2 పేరుతో రిలీజ్ చేయటం విశేషం. పోలీస్ స్టేషన్ లోకి అర్ధనగ్నంగా వెళ్లి హీరో రెచ్చిపోయే సీన్ ప్రేక్షకులను షాక్ కి గురి చేస్తుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరు సూపర్. కానీ ఆ మిత్రుడు ఎలా చనిపోయాడో దృశ్య రూపంలో చూపించకపోగా కనీసం మాటల్లో కూడా క్లారిటీ ఉండదు. ఇక ఆ ఫ్రెండ్ హీరోకు ఎంత ముఖ్యమన్నది కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ జరగనప్పుడు హీరో రివోల్ట్ లో తన పాత అవతారంలోకి మారటానికి కూడా సరైన కారణం కనిపించదు. అసలు తన ఉద్దేశం ఏంటో సరిగా చూపించలేదు. ద్వితీయార్థంలో హీరో ఒక టాస్క్ మీద వచ్చాక తనతో పాటు అతను టార్గెట్ చేయాల్సిన ఎస్పీ, హీరోను ముగ్గులోకి దింపిన విలన్ గ్యాంగ్, ఇలా అందరూ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు చూపించి కథను రక్తి కట్టించటానికి ప్రయత్నించాడు. కానీ ఎవరు ఎందుకు అలా చేస్తున్నారన్న దానిపై క్లారిటీ ఉండదు. అయితే ఈ గందరగోళాన్ని పక్కన పెడితే చివరి అరగంట ఎపిసోడ్లు మాత్రం అదిరిపోతాయి. అప్పటిదాకా కామ్గా కనిపించే హీరో ఉన్నట్లుండి విజృంభించడం మొదలయ్యాక అన్నీ మర్చిపోయి తెరకు కళ్ళప్పగించేస్తాం. కథలో వచ్చే మలుపులు, యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. విక్రమ్ పర్ఫార్మెన్స్ పీక్స్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పతాక సన్నివేశాల్లో అదిరిపోయింది. ఒక దశలో పూర్తిగా ట్రాక్ తప్పేసిన వీరా ధీరా శూర చివరి అరగంటలో మాత్రం ఎంగేజ్ చేస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి సమాధానాలు లేని ప్రశ్నలు మాత్రం వెంటాడుతాయి. అసలు ఈ కథలో లాజిక్లే కుదరలేదు. బహుశా భవిష్యత్తులో వచ్చే పార్ట్ 1తో అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయేమో. కానీ పార్ట్ 2లోని గందరగోళం ఈ సినిమాకు ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ప్రశ్న. తన సినిమాలు ఫెయిల్ అయిన నటుడుగా విక్రమ్ ఫెయిల్ అవ్వటం అరుదు. పాత్ర కోసం ఏం చేయటానికైనా సిద్ధపడే అతను క్యారెక్టర్కు తగ్గట్లు తనను తాను గొప్పగా మలుచుకోవటం, అందులో ఒదిగిపోవటంలో దిట్ట. వీరా ధీరా శూరాలోనూ విక్రమ్ అదే చేశారు. కిరాణా కొట్టు నడుపుకునే ఒక సాధారణ వ్యక్తిగా విక్రమ్ ప్రేక్షకులను కొన్ని నిమిషాల్లోనే ఒప్పిస్తాడు. అదే సమయంలో అవసరం వచ్చినప్పుడు తన వీరత్వాన్ని చూపించే సన్నివేశాల్లోనూ అదరగొట్టాడు. తనకు జోడీగా నటించిన దుషారా విజయన్ కూడా బాగా చేసింది. ఎస్పీ పాత్రలో ఎస్జే సూర్య జస్ట్ ఓకే అనిపిస్తాడు. తన విలక్షణతను చాటే అవకాశం ఈ క్యారెక్టర్ ఇవ్వలేదు. సూర్య మీద అంచనాలు పెట్టుకున్న వాళ్లకు నిరాశ తప్పదు. మలయాళ నటుడు సూరజ్ కీలక పాత్రలో మెప్పించాడు. తెలుగు నటుడు పృథ్వీకి ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్ర దక్కింది. ఎక్కువగా కామెడీ చేసే పృథ్వీ సీరియస్ పాత్రలోనూ ఆకట్టుకున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద అసెట్. ప్రేక్షకులను ఒక మూడ్లోకి తీసుకెళ్లేలా ఆర్ఆర్ సాగుతుంది. కీలకమైన సన్నివేశాల్లో ఇంటెన్సిటీని పెంచిన తీరు ఆకట్టుకుంటుంది. పాటలకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్న 2 పాటలు సోసోగా అనిపిస్తాయి. డైరెక్టర్ అరుణ్ కుమార్ విక్రమ్ను ఇలాంటి పాత్రలో చూపించాలనుకోవటం మంచి ఎత్తుగడే. కాన్సెప్ట్ కూడా బాగానే రాసుకున్నాడు. కానీ ఎగ్జిక్యూషన్లో గందరగోళం సినిమాను కిందకి లాగేసింది. చివరి అరగంటను మినహాయిస్తే రేసీ స్క్రీన్ ప్లే లేకపోవటం మైనస్ అయింది. కొన్ని సీన్ల వరకు బాగా డీల్ చేసిన సినిమా అంతా ఒక ఫ్లోలో సాగేలా చూసుకోలేకపోయాడు.